హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి గెట్ రెడీ విత్ మీ షూట్ చేద్దాం పదండి. ఇది చూస్తున్నారు బ్యూటిఫుల్ బ్లాక్ డ్రెస్ అనేది స్టైల్ చేద్దాం. దీంతో పాటు వచ్చేసి ఇలాంటి సింపుల్ ప్లాజో ఇచ్చారు, ప్లెయిన్‌లా ఉంది. పదండి స్టైల్ చేసిన తర్వాత ఇలా కనబడుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. దీనిపైన ఇలా చూస్తున్నారు కదా, ఇలా వర్క్ ఇచ్చారన్నమాట. హ్యాండ్స్ పైన, నెక్ పైన చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, బాటమ్ పైన కూడా ఇలా వర్క్ ఇచ్చారు. అలాగే స్లీట్స్ పైన కూడా లేస్ ఇచ్చారు. దీంతో పాటు హై హీల్స్ స్టైల్ చేశాను. ఈ బ్యూటిఫుల్ స్మోకీ ఐ మేకప్ లుక్ అనేది క్రియేట్ చేశాను. అది తర్వాత వేస్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, రెండోది వచ్చేసి వైట్ కలర్. ఈ రెండిట్లో ఏది స్టైల్ చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. పదండి. ఈ వైటా? కాదు కాదు, నాకైతే స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. అయితే స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ స్టైల్ చేసి చూద్దాం పదండి. ఎందుకంటే అది బ్లాక్, మళ్ళీ చాలా బాగుంది. బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఫ్లవర్ డిజైన్ చాలా బాగున్నాయి. అలాగే ఒక బ్లాక్ బ్రేస్లెట్ అనేది స్టైల్ చేస్తున్నాను. యాక్చువల్గా వచ్చేసి ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగున్నాయి. కాకపోతే ఈ డ్రెస్కు సెట్ అవ్వట్లేదండి. ఓకేనా, చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు మన డిసిజన్ తప్పు కూడా అవుతుంది. లుక్ వైజ్ ఓకే, చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి నా ఫేస్ పైన. చాలా బాగా కనబడుతుంది. కాకపోతే ఈ డ్రెస్‌కు ఈ ఇయర్ రింగ్స్ సెట్ అవ్వట్లేదు అన్నది నా ఒపీనియన్. ఓకేనా, చూస్తున్నారు కదా, ఎందుకంటే ఈ డ్రెస్ పైన వైట్ కలర్ అది డిజైన్ ఇచ్చారు కదా, అది చాలా హైలైట్ ఉంది. అందుకోసమే ఆ ఇయర్ రింగ్స్ సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ ఫస్ట్ చూయించాను కదా, ఇవే సింపుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇవంటే ఇంకా చాలా రీజనబుల్ ఇయర్ రింగ్స్. ఇవైతే మీషోలో తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టమైన బ్రేస్లెట్. ఇలాంటి సింపుల్ లుక్, సింపుల్ ఇయర్ రింగ్స్ ఏంటంటే క్లాసీ లుక్‌ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఒక రోజ్ ఫ్లవర్ ఆర్టిఫిషియల్‌ది. ఓకేనా, చూస్తున్నారా, చాలా సింపుల్ లుక్ అండి. కాకపోతే ఈ లుక్ చాలా బాగా కనబడుతుంది. ఎందుకంటే ఈ వైట్ ఇయర్ రింగ్స్ చాలా బాగా సెట్ అయితున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆ చెవి కమ్మలతో స్టైల్ చేశాను. నెక్స్ట్ ఇది, ఇంకొకటి వచ్చేసి స్టైల్ చేసి చూద్దాం పదండి. ఈ డ్రెస్‌కు ఆక్సిడైజ్ జ్యువెల్లరీ అనేది చాలా బాగా సెట్ అయితుందని నా ఒపీనియన్. పదండి స్టైల్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కనబడుతున్నది. ఈ ఇయర్ రింగ్స్ ఈ డ్రెస్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయితుంది. చూస్తున్నారు కదా, కాకపోతే కాస్త హెవీగా ఉన్నాయని చెప్తున్నాను అంతే. సింపుల్ బ్రేస్లెట్ అనమాట. చూస్తున్నారు కదా, ఆక్సిడైజ్ జ్యువెల్లరీది. అంతేనండి, ఎక్కువగా ఏం లేదు. చూస్తున్నారు కదా, ఒక ముక్కు పుడక పెట్టుకుందామని అనుకుంటున్నాను. స్టైల్ చేసి చూద్దాం ఎలా కనబడుతుందో ఐడియా లేదు. ఎప్పుడు నేను గడబడ చేస్తూనే ఉంటాను. పదండి దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇక నోస్ పిన్ అనేది పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫింగర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను, ఈ సిల్వర్ కలర్‌వి. ఎందుకంటే యాక్చువల్‌గా నా ఫింగర్స్ మీద వచ్చేసి గోల్డ్‌వి ఉన్నాయి. అవి ఎప్పుడు నేను తీయను. ఈ వీటి పైనుంచి పెట్టేస్తున్నాను. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇలా కనబడుతుంది. నోస్ పిన్ నాకు అస్సలు నచ్చట్లేదు. ఈ డ్రెస్‌కి అయితే సెట్ అవ్వట్లేదు. ఓకేనా, ఇలాగే సింపుల్‌గా స్టైల్ చేద్దాం. ఆఫీస్‌కి వెళ్ళే వారైతే ఇలా స్టైల్ చేయొచ్చు. ఎందుకంటే హెయిర్ ఎక్కువ శాతం ఫ్రీ ఉంచడం వల్ల ఈ సమ్మర్‌లో కాస్తంత ఇరిటేట్ అనిపిస్తుంది. అందుకోసమే పోనీ స్టైల్ చేస్తున్నాను. చాలా సింపుల్ లుక్, చాలా ఎలిగెంట్‌గా కనబడుతుంది. మీకెలా అనిపిస్తుంది? ఇది ఆక్సిడైజ్ జ్యువెల్లరీతో కూడా చాలా బాగా సెట్ అయితుంది. నేను 3 ఇయర్ రింగ్స్‌తో స్టైల్ చేసి చూయిస్తున్నాను. ఎలా కనబడుతుంది? ఏ లుక్ మీకు నచ్చింది? మీరు చెప్పండి. ఓకే, ఐ మేకప్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వేస్తానండి. ఓకేనా, మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి డ్రెస్ స్టైలింగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. అందులోని ఈ ఫస్ట్ వీడియో అన్నమాట. ఇంకా ముందు ముందు ఇంకా డ్రెస్ స్టైలింగ్స్ వస్తాయి. ఓకేనా, బాయ్.